కోరిన కోరికలు తీర్చే తల్లిగా కోటి ఇసామియా బజార్లో స్వయంభూ కనకదుర్గ నాగలక్ష్మీదేవి అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. 1970 నుండి ఇక్కడ అమ్మవారు విశేషంగా పూజలు అందుకుంటున్నారు. నవరాత్రుల్లో భాగంగా నిర్వాహకులు నిత్య హోమం, కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని విశేషాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. దేవీ నవరాత్రులు అంటే చాలు భాగ్యనగరంలో ఒక ప్రతిష్ట. అమ్మవారికి 9 రోజుల పాటు చాలా మంది అటు దేవాలయాలే కాకుండా అటు ప్రత్యేకంగా ప్రతి వీధిలో గల్లీలలో కూడా అమ్మవారి మంటపాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ స్వయంభూ ఇసామియా బజార్ కోటిలో స్వయంభూ అమ్మవారు ఉన్నారు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు నాగలక్ష్మి దేవత అమ్మవారు. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం ఏదో ఒక పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక దేవీ నవరాత్రులు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. రాష్ట్రం నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకుంటారు. కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రజల విశ్వాసం ఉంది. సో ఈ ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ దేవీ నవరాత్రుల విశిష్టత ఏంటి, ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది ఆలయ ధర్మకర్త రవీంద్ర కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈ దేవీ నవరాత్రుల వ్యవహారం సంబంధించి అమ్మవారికి ఏ రోజు ఏ అలంకరణ, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఓం శ్రీ మాత్రే నమః. కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయము డైలీ ఉదయము 5:30 నుంచి అమ్మవారికి అభిషేకము, తర్వాత అలంకారము, తర్వాత అమ్మవారి అవతారాలు అన్నీ 9 అవతారాలు, డైలీ ఒక అవతారము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అలంకారం చేయబడుతుంది. డైలీ 9 గంటలకు ఆరతి ఇవ్వబడుతుంది అమ్మవారి. 9 తర్వాత గాయత్రి మన చండీ హోమం జరుగుతుంది. ఇలా నిత్యము పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎవరికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కలుగుతుంది. ఏ కోరికలు కోరుకున్నా ఈ అమ్మవారు కాదు అనకుండా మనకు అమ్మవారి ఇచ్చేస్తుంది, వాళ్ళ కోరికలు తీరుస్తుంది. మంచిగా అమ్మవారి అందరి భక్తులను మంచి సమానంగా చూస్తున్నది. జై శ్రీమాత. ఈ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవారు స్వయంభూ అంటారు. అసలు అమ్మవారు ఎలా వెలిసింది, ఎలా గుర్తించారు? ఇది 1970లో ఇక్కడ నాది బొంగుల షాపు ఉండే. ఆ షాపులో మా మమ్మీ కూర్చున్నప్పుడు ఆమెకు తెల్ల చీర కట్టుకొని దీపాలతో దర్శనం ఇచ్చింది. ఆ దర్శనం ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ ఒక చిన్న గుడి అప్పటి నుంచే ఉండే. 1970లోనే ఒక దుగుడు లెక్క గుడి ఉండే. ఆ గుడిలో దీపాలు ఒక ముసలామె పెట్టేది. ఆ తర్వాత ఆమె చనిపోయినాక ఎవరు చూడకపోతే మా మమ్మీకి దర్శనం ఇచ్చి ఆమె పూజ చేయడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అప్పటి నుంచి కంటిన్యూ పూజలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూ అప్పటికి మా మమ్మీ ఒక 30 years అమ్మవారి సేవలు చేసుకుంటూనే వచ్చింది. తర్వాత ఒకరోజు మా మమ్మీ చనిపోయినాక 27 years కింద చనిపోయినాక మేము కొద్దిగా 1 సంవత్సరం పూజలు చేయలేదు. ఆ పూజలు చేయకపోయేసరికి మాకు డైలీ కళలు రావడము, మమ్మల్ని అంటే నిద్రపోనియకపోవడం జరిగింది. దాంతో ఎందుకు ఇలా జరుగుతున్నాయని పోయి ఇచ్చేస్తే అమ్మవారు ఇక్కడ నేను ఉన్నాను అని మా కళ్ళలో వచ్చి చెప్పింది. అప్పటి నుంచి నేను అమ్మవారికి పూజలు చేస్తూ 26 సంవత్సరాల నుంచి అమ్మవారికి పూజలు చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటికీ ఇలా ఇక్కడ దాకా పూజలు చేస్తూ ఇంత పెద్ద గుడి తయారయ్యింది అమ్మవారి సేవల్లో. సో ప్రతిరోజు ఈ దేవీ నవరాత్రులకు ఒక విశిష్టత ఉంది. ప్రతిరోజు ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటాం? ప్రతిరోజు అమ్మవారికి మంచిగా అన్నదానాలు, పూజలు, తేలి ప్రసాదాలు. ఆ తర్వాత ఎవరికైనా మొక్కులు, మాకు ఈ కష్టం ఉండేదంటే వాళ్ళకు ఇక్కడ ముడుపు కట్టిస్తాను. పెళ్ళి కానీ వాళ్ళకు ముడుపు కట్టిస్తాను. 21 వారాలు వాళ్ళు తిరిగితే, ఈ ముడుపు కట్టి 21 వారాలు అమ్మవారు తిరిగితే వాళ్ళకి కళ్యాణం కానీ, సంతానం లేని వారికి సంతానం కానీ జరుగుతుంది. మొత్తానికి ఈ దేవీ నవరాత్రుల చివరి రోజు ఏదైతే నవరాత్రి చివరి రోజు ఉంటుందో ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ రోజు అమ్మవారిది 9వ రోజు అమ్మవారిని తండ చేయడం జరుగుతుంది. తండ చేసిన తర్వాత అమ్మవారిది ఈసారి ఊరేగింపుగా బస్తీల ఊరేగింపుగా తెచ్చి మళ్ళీ ఆమె గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం 8 గంటలకు రావణ దహనం ఉంటుంది. ఆ ప్రోగ్రాం అయిపోయినాక ఒక అమ్మవారు శాంతిగా సమాప్తం చేస్తుంది.
మొత్తానికి ఏదైతే నాగలక్ష్మి కనకదుర్గ అమ్మవారి దేవాలయం అనేది విశిష్ట అనేది మనం చూస్తున్నాం. సాక్షాత్తు అమ్మవారు స్వయంభూ ఇక్కడ ఒక పుట్టలో అమ్మవారు వెలిశారు. సో ఆ తర్వాత వారి ఇళ్లలో కుటుంబ సభ్యులకు వరుసగా అమ్మవారు వచ్చి చెప్పిన తర్వాత ఈ దేవాలయాన్ని అందరితో కలిసి ఆయన వీటిని ఇంతవరకు తీసుకొచ్చాం. ప్రతిరోజు ఇక్కడ వేలాది మంది భక్తులు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం, పూజా కార్యక్రమాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని రవీందర్ మనకు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అందరికీ కూడా ఏదైతే దేవీ నవరాత్రుల అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుందాం. ఓటు స్టూడియో.